ఏం కూర చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి సగం సొరకాయ కనిపించిందండి. ఇంకా సొరకాయ పప్పు చేద్దాంలే అన్నట్టు ఇంకా డైలీ రొటీన్ గా కాకుండా కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు, ఎండుమిర్చి ప్లేస్ లో పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయిపోయింది అనమాట పచ్చిమిర్చి వాడి. ఇంకా ఎప్పుడు కూడా సొరకాయ తొక్క తీసేయాలండి. తొక్క ఒక్కొక్కసారి చేదు వస్తుంది, త్వరగా ఉడకదు. ఇవన్నీ కూడా ఆయిల్లో వేపేసుకున్నానండి. మేమైతే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుకుంటాం అనమాట. కూర అయితే బాగా టేస్ట్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేపేసి ఇంకా కొంచెం చింతపండు, ఒక 2 మీడియం సైజ్ టమోటాలు అన్ని మగ్గిపోయినాక ఎనిపేసి పోపు పెట్టుకోవడమే. ఇంకైతే మామిడి పళ్ళు చూడండి, మాకైతే ఇంకా కూరగాయలు కూడా అన్ని అయిపోయినాయి అనమాట. లాస్ట్ వీడియోలో చూపించాను కదా రోడ్డు వర్క్ జరుగుతోందని. ఏంటని మా ఆయన అడిగితే గ్యాస్ పైప్ లైన్లు వర్క్ జరుగుతోంది అన్నారు. ఇంకా రోడ్డు దాటడానికి కూడా లేదు, కాలువ లాగా తీసేశారనమాట. ఇంకా మామిడి పళ్ళు పెరుగుంటే చాలండి మాకు. అమ్మ 2 వారాలకు ఒకసారి వస్తూనే ఉంది కదా, అమ్మ వచ్చినప్పుడు అంతా తెస్తూ ఉంటుంది. మరి ఇంకా మాకైతే కింద ఒక అతనైతే అరటిపళ్ళు సీజన్ అప్పుడు, మామిడి పళ్ళు సీజన్ అప్పుడు ఇంట స్టెప్స్ దగ్గర పెట్టుకుంటాడు. అతను మంచిగుంటే మెట్ల మీద పెట్టేసి వెళ్తా ఉంటాడు అనమాట. మాకు వద్దున్నాయంటే కూడా బాగున్నాయి తినండి అక్క, రసాలని బేనిషాలని ఇట్లా పెట్టేసి వెళ్తూ ఉంటాడు. ఒక 4 పళ్ళు. ఈసారి పిల్లలు కూడా లేరు. మేము ఈసారి మామిడి పళ్ళుగా తిన్నట్టు ఎప్పుడూ లేరు. ఇంకా చాలా రా బాబాయ్ అన్నంతగా అనిపించింది. సొరకాయ పప్పు అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్ లో తెలపండి. ఈ విధంగా ఉంటుందండి. అమ్మ అయితే ఇంకా ఊరెళ్ళింది కదా, నేనే చేసుకుంటున్నాను మెల్లగా. ఓకే, ఉంటానండి ఇంకా.